అగ్రిగోల్డ్ పై రేపు హైకోర్టు ఉత్తర్వులు వెల్లడించనుంది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో 3 సభ్యులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అగ్రిగోల్డ్ పై రేపు హైకోర్టు ఉత్తర్వులు వెల్లడించనుంది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో 3 సభ్యులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, అగ్రిగోల్డ్ పై హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైకోర్టు ఇవాళ అగ్రిగోల్డ్ వ్యవహారం పైన తీవ్రంగానే స్పందించింది. దీనిపైన ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించాల్సి ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి లోతుగా పరిశీలించిన తర్వాత రేపు దీనిపైన మధ్యంతర ఉత్తర్వులు వెల్లడిస్తామని చెప్పింది. అయితే దీని విధి విధానాలు, రూపకల్పన, అలాగే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ, ఎందుకంటే బాధితులకు సక్రమంగా డబ్బు అందేలా చర్యలు తీసుకునే విధంగానే హైకోర్టు వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాబట్టి ఈ విధి విధానాల రూపకల్పనకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా భావిస్తుంది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో 2 సభ్యుల కమిటీతో ఈ కమిటీ రూపొందుతుంది. అయితే హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎవరన్నది హైకోర్టు తేలుస్తుంది. కానీ మిగతా 2 సభ్యులకు సంబంధించి ఒకరు తెలంగాణ ప్రభుత్వం సూచించాల్సి ఉంటుంది, మరొకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే 6 సభ్యులను తో కూడినటువంటి ఒక లిస్టును అందజేస్తుంది. అందులో కంపెనీ సెక్రటరీలు, ఆడిటర్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ 6 సభ్యుల్లో ఒకరిని ఎవరైనా ఒకరు అందులో వాళ్ళు నిపుణులై ఉండాలి, స్పష్టమైనటువంటి అవగాహన అయి ఉండాలి, కోర్టుకు కూడా సూచన చేసే విధంగా ఉండాలి. అలాగే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఒకరు సూచించాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు ఎవరన్న దానికి సంబంధించి రేపు తమ అభిప్రాయాలను ఆ లిస్టును అందజేయాలని కూడా కోర్టు ఆదేశించింది. మరోవైపు సిఐడి తీరును కూడా కొంత తప్పు పట్టింది. దర్యాప్తుకు సంబంధించి కొంత డిలే జరుగుతుంది. కాలయాపన జరగడం వల్ల బాధితుల్లో కొంత ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పింది. మరి ఈ కమిటీ ఏర్పాటు వల్ల సిఐడికి సంబంధించి కొంత పనికి సంబంధించి కూడా వెసులుబాటు జరిగేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఇవాళ కొంత మధ్యంతర ఉత్తర్వులు వస్తాయి, తమకు అనుకూలంగా తీర్పు వస్తుంది అని భావించినటువంటి అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద సంఖ్యలో హైకోర్టుకు చేరుకున్నారు. ఉదయం కూడా దీనిపైన విచారణ జరిగింది. మళ్ళీ 2 కూడా దీనికి సంబంధించి విచారణ జరిగింది. విచారణలో భాగంగా అగ్రిగోల్డ్ వ్యవహార శైలిని మాత్రం హైకోర్టు తీవ్ర స్థాయిలోని తప్పుపట్టింది. ఈ 30 లక్షల మంది బాధితులు, 20,000 కోట్ల రూపాయలకు సంబంధించి బాధితుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడం, దానికి బాధితులకు సంబంధించి కస్టమర్లకు సంబంధించి వ్యవహరించినటువంటి దీనిని కూడా తీవ్ర స్థాయిలోనే మండిపడిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి రేపు మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకరి రిటైర్డ్ న్యాయమూర్తి చేత ఈ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. బాధితులకు ఏ రకంగా న్యాయం చేయాలి, వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఏ రకంగా వ్యవహరించాలన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుంది. అది కూడా ఎక్కువ టైం తీసుకోకూడదు. కేవలం 3 నెలల సమయంలోనే దీన్ని పూర్తిగా స్టడీ చేసి బాధితులకు న్యాయం చేసే విధంగా ఉండాలి. అయితే ఇక్కడ అగ్రిగోల్డ్ యాజమాన్యం మాత్రం ఒక కిరుకు పెట్టింది. ఎందుకంటే ఇప్పటికీ చాలా ఆస్తులు ఇప్పుడు కోర్టుకు సమర్పించినటువంటి 14 ఆస్తులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిలో కేవలం 5 మాత్రం క్లియర్గా ఉన్నాయి. వాటికి అనుమతుల విషయంలో, మిగతా విషయంలో కొంత క్లారిటీ లేదు. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా చూడాల్సి ఉంది. మరి అగ్రిగోల్డ్ యాజమాన్యానికి దీనిపైన దాఖలు చేసినటువంటి
పిటిషనర్ ఉన్నారు. పిటిషనర్తో ఒక్కసారి మాట్లాడదాం. ఏం చెప్పారు ఇవాళ దీనికి సంబంధించి? ఈరోజు వచ్చేసి చాలా కీలకమైనటువంటి నిర్ణయం హైకోర్టు ధర్మాసనం తీసుకోబడింది. ఈరోజు ఏదైతే రిటైర్డ్ జడ్జిని ఒక కమిటీ చైర్మన్గా అపాయింట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఒకరు, తెలంగాణ రాష్ట్రం నుండి ఒకరు ఎక్స్పర్ట్స్ని 3 మెన్ కమిటీగా ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఈ ప్రాపర్టీకి సంబంధించి, సేల్కు సంబంధించి, అలాగే వీటిని మన హైకోర్టు ఖాతాలో జమ చేయడానికి కావచ్చు, లేకపోతే ఈ విధి విధానాలు అన్నింటినీ కూడా మరి చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఇవన్నీ కూడా చేయడానికి రేపు డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మన అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ వెంకటరామారావు వాసు వారి సోదర డైరెక్టర్లు వాళ్ళు కూడా కోర్టుకు రావడం జరిగింది. అలాగే ఏపీసీఐడి డీజే అడిషనల్ డీజే ద్వారకా తిరుమలరావు గారు కూడా కోర్టుకు రావడం జరిగింది. వీరందరి సమక్షంలో మరి హైకోర్టు ధర్మాసనం జడ్జి గారు వచ్చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా చాలా త్వరలో మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఊరట జరిగేటువంటి విషయంగా మేము చెప్తున్నాం. సరే లాయర్ గారు, అంటే ఏం చెప్తారు? ఇవాళ మీరు వాదనలు వినిపించారు, కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది, రేపు 3 మెన్ కమిటీతో కూడా రేపు ఒకటి అపాయింట్ చేయాలంటుంది. అంటే నిజంగా బాధితులకు ఊరట కలిగించేటువంటి అంశమేగా మనం పరిగణించవచ్చా? తప్పనిసరిగా ఇది న్యాయం జరుగుతుంది అనే దానికి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఈరోజు కోర్టు ద్వారా వచ్చింది. కోర్టు కూడా పూర్తి స్థాయిలో సానుభూతిని వారి అండదండలను బాధితుల పక్షాన ఇచ్చారని చెప్పొచ్చు. ఒక కమిటీని రేపు వేయబోతున్నారు. ఈరోజే నిర్ణయం జరిగింది. ఎవరు ఆ కమిటీకి చైర్మన్ ఉంటారనే దాన్ని రేపు ప్రకటిస్తారు. ఆ కమిటీ చైర్మన్ ఎవరు మెంబర్స్ ఉంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కమిటీ మెంబర్స్లో ఎవరిని సజెస్ట్ చేస్తారంటే పోలీస్ అధికారిని సజెస్ట్ చేస్తారు. దానికి కోర్టు అంగీకరించలేదు. ఒక ఎకనామిక్ ఎక్స్పర్ట్ను ఉండేందుకు అంగీకరించారు. తెలంగాణ వాళ్ళు కూడా మా డిపాజిటర్స్ ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన డబ్బులు కూడా వందలాది కోట్లు ఇన్వెస్ట్ చేయబడ్డాయి కాబట్టి మమ్మల్ని కూడా పట్టించుకోవాలన్నప్పుడు తప్పనిసరిగా తెలంగాణ వాళ్ళని కూడా ఉంచుతామన్నారు. మేమన్నాము కర్ణాటక, ఇతర మహారాష్ట్ర, అదర్ స్టేట్స్ వాళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి పిటిషనర్స్ తరఫు కూడా ఎవరో ఒకరిని రిప్రజెంటేటివ్ని ఉంచండి అంటే వాళ్ళన్న దాని ప్రకారం మేమే మీకు అండగా ఉన్నామని జడ్జెస్ భరోసా ఇచ్చారు. కాబట్టి పూర్తి విశ్వాసం పిటిషనర్స్ పక్షాన మాకు. ఈ కమిటీ విధి విధానాలు ఏ విధంగా ఉండేటు, అంటే ఎలా మానిటరింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ సేల్స్కు సంబంధించి, ఆస్తులు అమ్మకానికి సంబంధించి రేపు ఒక నిర్దిష్టమైన గైడ్లైన్స్, మార్గదర్శకాలు రేపు వస్తాయి. అందరినీ కూడా పిటిషనర్ను, మమ్మల్ని, గవర్నమెంట్ను, అదర్ రెస్పాండెంట్ అగ్రిగోల్డ్ సంస్థను కూడా క్లియర్ కట్గా రిటర్న్గా రేపు సబ్మిషన్స్ చేయండి అన్నారు. దాన్ని బేస్ చేసుకొని రేపు ఆర్డర్ ఇస్తారు. రేపు 11 గంటలకు పోస్ట్ చేశారు. సో రేపు ఒక నిర్దిష్టమైన రోడ్ మ్యాప్ రాబోతోంది. ఇక్కడ మనం కర్ణాటకకు సంబంధించిన వాళ్ళంతా కూడా వచ్చారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు మీద కోట్ల కొద్ది బాధితుల వాళ్ళ ఆశలు ఈరోజు ఉన్నాయి. కూడా అండర్టేకింగ్ ఇవ్వమన్నారు. అంటే అండర్టేకింగ్ ఇవ్వమనేది అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించి చాలా అగ్రిగోల్డ్ ఇస్తున్నది గందరగోళమయంగా ఉంది. వాళ్ళ అఫిడవిట్లు ఒక ప్రాపర్టీ చెప్తారు, అంతలోనే ఆంధ్ర బ్యాంక్ వచ్చి ఇది మాకు కుదవ పెట్టారని చెప్పి ఆంధ్ర బ్యాంక్ అంటుంది, ఎస్బీఐ అంటుంది, రకరకాల బ్యాంకులు వస్తున్నాయి. ఇంకో అలిగేషన్ ఏమిటంటే అవి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అని, సిఆర్డీఏ పరిధిలోనివని, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి అన్డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఏమున్నాయి, అన్డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, వాటికి సంబంధించి ఇవ్వండి. ఆ మేరకు అండర్టేకింగ్ ఇవ్వండి. అండర్టేకింగ్లో గతంలో కొన్ని తప్పులు చేసిన విషయాన్ని మేము కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఒకవేళ తప్పు చేస్తే దానికి సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తాము, యాక్షన్ తీసుకుంటామన్నారు. మరొక క్రూషియల్ అంశం ఏంటంటే ఈరోజు అగ్రిగోల్డ్ యాజమాన్యం అంతటినీ కూడా ఈరోజు కోర్టు ముందుకు రప్పించారు. కోర్టు ముందు వాళ్ళ నిలబెట్టి ఈ ప్రాపర్టీస్ అమ్మకానికి సంబంధించి వాళ్ళందరి అభిప్రాయం వాళ్ళ నిలదీసి కోర్టు వాళ్ళ నుంచి సమాచారం రాబట్టింది. సో అమ్మకం సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది. రేపు దానికి సంబంధించిన గైడ్లైన్స్, ఆర్డర్స్ రాబోతాయి. కొంత సమయం పట్టే అంశమైనప్పటికీ మొత్తం ప్రాపర్టీస్ అమ్మైనా సరే ఇప్పుడు 14 కాదు, అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ వివరాలు కూడా కోర్టు కావాలని చెప్పింది. వాటి ట్రాన్సాక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, వాటిని అవసరమైతే వాటిని అమ్మైనా సరే బాధితులకు న్యాయం చేయాలని చెప్తుంది. సో కర్ణాటక వాళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం, హైకోర్టు పైన ఎన్నో ఆశలు పెట్టుకొని వివిధ 7 రాష్ట్రాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా బాధితులే. వీళ్ళందరూ కూడా ఇవాళ హైకోర్టు ఒక ఉత్తర్వులు ఇస్తుందన్న గంపెడ ఆశతో వచ్చారు. అయినా కూడా 3 మెన్ కమిటీ ఏర్పాటుకు హైకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాము పోగొట్టుకున్నటువంటి లక్షలాది రూపాయలు తమకు వస్తాయన్న ఆలోచన, ఆశాభావంతో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి రేపు 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత విధి విధానాలు రూపకల్పన, అలాగే 3 నెలల్లోపు బాధితులకు డబ్బులు చెల్లించే దిశగా తాము
చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇంకా ఏవైతే 14 ఆస్తులకు సంబంధించి ఇమీడియట్గా వాటిలో 5 ఆస్తులను ఇప్పటికిప్పుడు అమ్మే చర్యలు కూడా తాము తీసుకుంటాం. అమ్మిన తర్వాత ఆ డబ్బును కూడా పూర్తిగా హైకోర్టు ముందు ఉంచాలనేటువంటి విషయాన్ని చెప్పింది. అయితే దీనికి సంబంధించి కొంత ఖర్చులు కూడా అవుతాయన్న విషయంలో మాత్రం హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. అవన్నీ కూడా అగ్రిగోల్డ్ యాజమాన్యమే భరించాల్సి ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్పింది. చూడాలి మరి రేపు ఏ విధమైనటువంటి ఉత్తర్వులు వస్తాయి, అది బాధితులకు సంబంధించి కొంత ఊరట కలిగించే విధంగానే ఉంటాయనేటువంటిది ఇవాళ జరిగినటువంటి చర్చ విషయంలో స్పష్టంగా కనపడింది. కాబట్టి రేపు దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఓటు స్టూడియో.